హాస్టల్కి వెళ్ళి వారం రోజుల కింద నేను నా పిల్లగాన్ని చూసి వచ్చిన సార్. నేను ఆ రోజు మంచిగానే ఉన్నాడు సార్. ఆ రోజు పండుగ రోజు రమ్మంటే నేను పండుగ రోజు రాను ఆయన 2 రోజులు అయితే మన ఊళ్ళో పండుగ ఉందని తీసుకొచ్చుకుంటానని చెప్పిన. నేను నా కొడుకు పండుగ కంటే ముందు టూర్కి తీసుకెళ్ళిరంట సార్ నా కొడుకుని. సర్దయింది మమ్మీ అని ఫోన్ చేసింది సార్. నా పిల్లగాడు ఫోన్ చేయంగా నేను చూపించుకో అని చెప్పిన సార్ నా కొడుకుని. ఎవరు పట్టించుకోలేదంట సార్ నా కొడుకుని. బాత్రూమ్ పెట్టిందంట 2 రోజులు డార్మెంట్లో ఉంచి ఒక టాబ్లెట్ ఇచ్చిందంట, ఇంకో టాబ్లెట్ ఇచ్చి నా కొడుకును వంట పెట్టి వాళ్ళ పేరెంట్స్కు ఫోన్ చేసిందని చెప్పిందంట సార్ మేడము. బాత్రూంలో రక్తం అంతా పడిపోయిందంట సార్. పిల్లలందరూ చూసి ప్రశాంత్ రక్తం పడిపోయిందని చెప్తే మీరు మమ్మీ అలా డాడీకి చెప్తే మీ ఒళ్ళు వలగొడతాని చెప్పిందంట సార్ మేడము. ఆ మేడం చెప్పిందంట సార్. అందుకోసమే వాళ్ళు ఎవ్వరికి చెప్పలేదు సార్. మాకు నైట్ ఆ రోజు మీరాకిల్ హాస్పిటల్కి ఒక నా బాబుతో పాటు బాబు వచ్చిండు. ఆ బాబు చెప్పింది సార్ మాకు. ఆ బాబు చెప్తేనే మాకు తెలిసింది సార్. 2 రోజుల ముందు చూస్తాయి పండుకున్నంట. బాత్రూమ్ పోగానే మొత్తం రక్తం పోయిందంట సార్. అలా వండబెట్టి టాబ్లెట్లు ఇచ్చిందంట సార్. మాకు 3 రోజులకు ఫోన్ చేసి మీ ప్రశాంత్కు లూజ్ మోషన్స్ అయినాయి, మీ ప్రశాంత్ తీసుకుపో అని చెప్పారు సార్. లూజ్ మోషన్స్ ఎందుకైనా మేడం అంటే సార్ మామిడికాయ తిన్నాడంట, లూజ్ మోషన్స్ అయినాయి, తీసుకుపోతేనేమో తీసుకో, చూసిపోతేనేమో చూసిపో అన్నది సార్. నువ్వు ఎన్నడూ ఫోన్ చేయందని నాకు ఇయ్యాల ఫోన్ చేసినవని అడిగిన సార్. నేను అప్పుడే నేను ఇట్లుందనే చెప్పిన. అమ్మ మామిడికాయ ఎక్కడి నుంచో తెచ్చుకొని తినరంటే. ఎక్కడ మామిడి పండ్లు ఎక్కడ ఉంటాయి మేడం? ఏమేమి ఉండే సార్, ఒకటి ఓ దుకాణం ఉండదు, ఏది ఉండే సార్. అసలు రెస్పాన్స్ అనేది ఏది లేదు సార్. ఒక్క మేడం వచ్చింది చూసింది లేదు, ఒక్కసారి వచ్చి చూసింది లేదు, డాక్టర్ సార్ వచ్చి కలిసింది లేదు, పేరెంట్స్ వచ్చి కలిసింది లేదు. ఇంతవరకు రెస్పాన్సే లేదు సార్ వాళ్ళది. నా పిల్లగాన్ని ఆగం చేసిరు సార్. అలా వారం రోజుల సంది నేను నా పిల్లగాని పక్కన ఉన్నా సార్. నేను ఇలా దాకాల నుంచి వెళ్ళంగానే వీళ్ళు దాచి పెట్టుకురు సార్ నా పిల్లగాన్ని. వీళ్ళ డ్యూటీలు పోతాయని నా కొడుకును దాచుకురు సార్. వీళ్ళు నా కడుపు కోత వీళ్ళకు ముడతారు సార్. ఏమైంది హాస్పిటల్కి వచ్చినాక? ఏమైంది? నైట్ ఏమో అయింది అంటున్నారు. నైట్ ఇక్కడ హాస్పిటల్ తీసుకొస్తుంటే మిమ్మల్ని కార్ దించారు అంటున్నారు. రాత్రి మేము నడి మధ్యలోకి రాగానే నన్ను మాడపరిచి మా మామయ్యని మొత్తం కార్ల నుంచి అంబులెన్స్ నుంచి బయటికి నెట్టేసి వాళ్ళు ఫోన్లు మాట్లాడుకొని స్పీడ్గా తీసుకొచ్చుకోరు సార్. ఎందుకు నెట్టేసారు మరి? డోర్ కొట్టిన మా వాళ్ళు ఎవ్వరు రాలేదు. మేమేమి ఉన్నాం మాకు తెలియదు ఇక్కడ అని మేము భువనగిరికి తీసుకెళ్దాం మా బాబుని అని. భువనగిరికి అంటే లేదని మేము డోర్లు అన్ని గుద్దినాము. గుద్దంగానే మమ్మల్ని బయటికి నెట్టేసి స్పీడ్గా తీసుకొని వచ్చారు సార్. ఇక్కడ నడిపట్నానికి నా కొడుకుని ఎక్కడ పెట్టిరో కూడా తెలియదు సార్. నా కొడుకుని ఇంతవరకు నా కొడుకు లేడు సార్. నా కొడుకు వారం రోజుల కింద నుంచి నేను ఈ రోజు రాత్రి నుంచి బయటికి వెళ్ళిన నా కొడుకు ఇంతవరకు దాకా నా కొడుకు కనిపించలేదు సార్. నా ఇంటికి పంపించిన నేనన్నా గంటల ముందు చూసుకుంటున్నా నా బండు నేను కానీ మందు చేతిలో పెట్టి నా బండు ఓ బండు నా బండు తిరగరాని రాజం పండు. నేను ఇన్ని రోజులు దాకా పండు నేను ప్రైవేట్ లో చదివించుకున్నా బండు ఓ పండు. ఈ 2 రోజుల సంతి పండు నీ అన్నం లేదా నా ఇంట్లో పండు నా పండు. ఈ హాస్టల్ వాళ్ళు ఎవరు రాలేదు సార్ ఇంతవరకు. ఇలా చనిపోగానే అందరు కనిపిస్తారు సార్. వీళ్ళ డ్యూటీలు ఉంటాయని అందరూ కట్టుకురు సార్. నా పిల్లగానే అవుతారు వీళ్ళకు ముడతారా పండు నా పండు వచ్చారు సార్. మాకు ఏది తెలియదు ఇక్కడ, అసలు తెలియదు సార్. ఏడూరు అంటే మేము బ్రిడ్జి కింద ఉన్నాం అంటున్నాం కానీ మాకు ఇక్కడ రాజ్యాలు తెలియదు సార్. మేము ఎన్నడూ రాలేదు. అయితే ఏడూరు మీరు అంటే మేము బ్రిడ్జి కింద ఉన్నాం అంటే ఏ బ్రిడ్జి కింద అని అంటే ఏ బ్రిడ్జిలు ఉన్నాయని అంటే ఏం చెప్పాలరా? మేము బ్రిడ్జి కిందగానే ఉన్నాం. పోయిర్రు ఆడనే దించిర్రు.
మమ్మల్ని అంటే సరే మరి మిమ్మల్ని దించిరుగా ఏడుర్రు చెప్పు పిల్లర్ నెంబర్ అన్న గుర్తుపట్టాక నువ్వు గుర్తుపట్ట అని మా తమ్ముడు నాకు ఫోన్ చేసిండు చేయగానే గోగి నెంబర్ అని చెప్పిన 1362 నెంబర్ కార్డు ఉన్నాం రా మేము ఆడ అప్పుడు అని అంటే అప్పుడు మమ్మల్ని దోలాడుకుంటే 4 మనుషులు 2 కార్లు వేసుకొని వచ్చి మమ్మల్ని దోలాడుకొని తీసుకొని వచ్చి అదంతా రాజ్యం అంతా తిరిగినా ఈడికి వచ్చినా కానీ మీ మాకు మా డెడ్ బాడీ మాకు చూపిస్తారంటే మీకు తెలియదు మాకు ఎక్కడో ఎన్ని అని చెప్తాం మేము ఎన్ని అని చెప్పాలా మేము వీడికి 2-3 వచ్చినాయి అంబులెన్స్లు ఏ అంబులెన్స్ అని మేము ఏం చెప్పాలని మమ్మల్ని గేట్ కాడ నుంచి అక్కడనే నెట్టేసిరు సార్ రానియలేదు మమ్మల్ని రానియలేదు అక్కడికి నుంచి అక్కడ వెళ్ళిపోయినాం మేమేం చేయలేమమ్మా మేము ఇప్పుడు రేపు పొద్దున రారి అన్నాడు మేము పొద్దున కూడా ఎక్కడ దోలాడాలి సార్ అక్కడక్కడ దోలాడే ఇక్కడ వచ్చినాం సార్ అన్నా కానీ రాను వద్దు రోడ్డు మీద వండుకున్నాం సార్ మేము రాత్రి 2 గంటల 3 గంటల రాత్రి సార్ అంత దౌర్జన్యం సార్ మేము